అధికారంలోకి వచ్చిన నాటి నుంచి తన మార్కు పాలనతో దూసుకుపోతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అన్ని వర్గాల ప్రజలకు దక్కరయ్యేందుకు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే 4 నెలల క్రితం విధి నిర్వహణలో ప్రమాదవశాత్తు మరణించిన స్విగ్గీ డెలివరీ బాయ్ కుటుంబానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2 లక్షల రూపాయలు ఆర్థిక సాయం అందించారు. ఇచ్చిన మాట ప్రకారం కేవలం వారం రోజుల్లోనే ఆ కుటుంబానికి సీఎం ఆర్థిక భరోసాను అందించారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 2 లక్షల రూపాయల చెక్కును సచివాలయంలో బాధిత కుటుంబానికి అందించారు. డిసెంబర్ 23న గిగ్ వర్కర్స్తో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో సమావేశం జరిగింది. ఆ సమావేశంలో 4 నెలల క్రితం ఫుడ్ డెలివరీ కోసం వెళ్లి ప్రమాదవశాత్తు మరణించిన స్విగ్గీ బాయ్ అంశాన్ని సీఎం ప్రస్తావించారు. గత ప్రభుత్వం ఆ కుటుంబానికి ఏదైనా సాయం చేస్తుందని తాను ఎదురు చూశానని, కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. ఇక ఆ కుటుంబ వివరాలు తెలుసుకుని ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 2 లక్షల రూపాయలు కుటుంబానికి అందించాలని అధికారులను సీఎం ఆదేశించారు. కేవలం వారం రోజుల్లోనే అధికారులు ఆ కుటుంబ వివరాలు తెలుసుకున్నారు. ఇవాళ బాధిత స్విగ్గీ బాయ్ కుటుంబాన్ని సచివాలయానికి పిలిపించి మరీ ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఆ కుటుంబానికి 2 లక్షల రూపాయలు ఆర్థిక సాయం అందించారు. ఇక ముఖ్యమంత్రి సాయం చేయడంపై ఆ కుటుంబం హర్షం వ్యక్తం చేస్తోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి తన మార్కు పాలనతో దూసుకుపోతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అన్ని వర్గాల ప్రజలకు దగ్గరయ్యేందుకు అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే 4 నెలల క్రితం విధి నిర్వహణలో ప్రమాదవశాత్తు మరణించిన స్విగ్గీ డెలివరీ బాయ్ కుటుంబానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2 లక్షల రూపాయలు ఆర్థిక సాయం అందించారు. ఇచ్చిన మాట ప్రకారం కేవలం వారం రోజుల్లోనే ఆ కుటుంబానికి సీఎం ఆర్థిక భరోసాను అందించారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 2 లక్షల రూపాయల చెక్కును సచివాలయంలో బాధిత కుటుంబానికి అందించారు. డిసెంబర్ 23న గిగ్ వర్కర్స్తో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో సమావేశం జరిగింది. ఇక ఆ సమావేశంలో 4 నెలల క్రితం ఫుడ్ డెలివరీ కోసం వెళ్లి ప్రమాదవశాత్తు మరణించిన స్విగ్గీ బాయ్ అంశాన్ని సీఎం ప్రస్తావించారు. గత ప్రభుత్వం ఆ కుటుంబానికి ఏదైనా సాయం చేస్తుందని తాను ఎదురు చూశారని, కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. ఇక ఆ కుటుంబ వివరాలు తెలుసుకుని ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 2 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి అందించాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఇక కేవలం వారం రోజుల్లోనే అధికారులు ఆ కుటుంబ వివరాలు తెలుసుకున్నారు. ఇవాళ బాధిత స్విగ్గీ బాయ్ కుటుంబాన్ని సచివాలయానికి పిలిపించి మరీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఆ కుటుంబానికి 2 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించారు. ఇక ముఖ్యమంత్రి సాయం చేయడంపై ఆ కుటుంబం హర్షం వ్యక్తం చేస్తోంది.